అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 7 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుడు ముందు వంగిన తల జీవితంలో ఎప్పుడూ దిగజారదు. భక్తి ఉన్న మనసుకు దైవకృప ఎల్లప్పుడూ తోడుంటుంది. ఇదండి మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 7, 2026 వారం మంగళవారము. పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయము 5:51 సూర్యాస్త సమయము 7:12 చంద్రోదయము 11:58 చంద్రాస్త సమయము 12:02 ఈ రోజు తిథి సప్తమి. జూలై 6 మధ్యాహ్నం 1:47 నుంచి ప్రారంభమయ్యి జూలై 7 మధ్యాహ్నం 1:25 వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. జూలై 6 సాయంత్రం 4:07 నుంచి జూలై 7 సాయంత్రం 4:24 వరకు ఉత్తరాభాద్ర ఉంటుంది. తదుపరి రేవతి. ఈ రోజున రాశి మీనరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం శోభన. జూలై 6 మధ్యాహ్నం 3:50 నుంచి జూలై 7 మధ్యాహ్నం 2:30 వరకు శోభన ఉంటుంది. తదుపరి అతిగండ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం భవ. జూలై 7 మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి బాలవ. జూలై 8 రాత్రి 12:58 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం తెల్లవారుజామున 4:12 నుంచి ఉదయం 5:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి ఉదయం 9:24 వరకు. మరలా రాత్రి 11:28 నుంచి రాత్రి 12:10 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఈ రోజున మధ్యాహ్నం 3:52 నుంచి సాయంత్రం 5:32 వరకు. యమగండము ఉదయం 9:11 నుంచి ఉదయం 10:51 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:31 నుంచి మధ్యాహ్నం 2:11 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:14 నుంచి ఉదయం 5:02 వరకు. అమృత కాలము ఉదయం 11:31 నుంచి మధ్యాహ్నం 1:08 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శిలాద మహర్షి కుమారుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని ఎవరి మాటలతో వ్రాసారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 7 సాయంత్రం 4:24 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 7 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.